పద్యం రాసే ముందు పోతన గారు మొట్టమొదటి శ్లోకంగా నేను చెప్పబోయేటటువంటి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. ఇది శారదాదేవి అంటే సరస్వతీదేవిని స్థుతిస్తూ ఆమె రూపం ఎలా ఉంటుందని ఊహించుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎప్పటికెంత వస్తామమ్మా నాకు దర్శనం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడుగుతూ చెప్తున్నాడు అనమాట. శరద నిరదేందు ఘనసార పటీరా మరాల మల్లికాహార తుషార పేన రజతాజలకాస పనీసా కుంద మందార సుధాపయోధి సితతామరస అమర నొప్పును మదిన్ కానగ ఎన్నడు కలుగును భారతీ. మంచి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సభని ఉద్దేశించి అధ్యక్షులు శ్రీ ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజశేఖర్ గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రామలక్ష్మి గారికి, రామేశ్వరి గారికి, జోస్ గారికి, సోతి గారికి, దుర్గాదేవి గారికి, అలాగే ఝాన్సీ గారికి వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ప్రభుత్వం కూడా ఏది ఉద్దేశించిందంటే ఈ రోజున మహిళా దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలోనూ చక్కగా నిర్వహించండి. మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ఫూర్తిని పొంది వాళ్ళు ఏ విధంగా అయితే ఈ రోజున ఉన్నత స్థితికి ఎదిగి ఈరోజు సన్మానానికి అర్హులుగా ఎలా అయితే అయ్యారో అదే స్థాయికి మీ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా వచ్చే విధంగా రేపటి రోజున ఈ బాలికలంతా మహిళలు అవుతారు. మహిళలు అయినప్పుడు మీరు కూడా మంచి స్థితిలోకి వెళ్ళాలి. మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10th క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత ఎదురు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మా కోరిక మేరకు ఈ కార్యక్రమానికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినటువంటి ప్రతి విషయం పక్కన పెడితే మరి ఇవాళ దినోత్సవాలకు ప్రారంభమైంది. అమెరికాలో మార్చి 19న చేసేవారు, రష్యాలో జూలై 22న చేసేవారు. ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తారీఖులు చేసుకుంటే ఇది కరెక్ట్గా లేదని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే మార్చి 8ని ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఆ విధంగా మనం మార్చి 8ని మహిళా దినోత్సవం జరుగుతుంది. ఇంకా బాల్యగా అయినప్పుడు కార్యేష్ దాశి కరణేష్ మంత్రి మొట్టమొదటిగా చదువు నేర్పించడం జరిగింది. ఆయనే బాలికల కోసం పాఠశాలలో అవి కూడా నెలకొల్పారు. తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ స్థాయిలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సాగుతున్నట్టు ఆవిడ ఆ స్థాయి పిల్లలతో సమానమైన మాస్టర్లు నాకు వాళ్ళు. ఈరోజు ప్రత్యేకత చాలా ఆనందంగా ఉంది మనసులోను. మాత్రం బాగా మైండ్లో ఉంది. నా తోటి వాళ్ళందరూ చాలా, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ గొప్ప వాళ్ళు. వాళ్ళందరినీ చూసి నేను కూడా ఇలాగే సంపాదించాలి. ఇప్పుడు మన స్టేజ్లో మనం ఏమీ చేయలేము, కానీ దీని మార్పు ఏమిటి, ఏం చేయాలి మా ఈ సన్మానానికి బాగా ఏర్పాటు చేసిన స్టేజ్ కాదు అయినా కానీ కొంచెం చెప్పాలని మరి చదువుకోవడానికి నాకు జాబ్ చేసే అవసరం రాదు, ఉండదు అని అనుకునేదాన్ని. అనుకుని చదువుకునేటప్పుడు చదువు పట్ల అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏదో మామూలుగా క్యాషువల్గా చదువుకునేదాన్ని. కానీ మరి పరిస్థితులు అబ్బాయిలు
ఒక్కలే చదువుకోవాలి. థ్యాంక్ యూ మేడం గారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వేచ్ఛ, మహిళకి కావాల్సిన ఆర్థిక స్వేచ్ఛ గురించి చెప్పారు. అది చాలా అవసరం అందరికీ కూడా. దానికి కావాలంటే ముందు నుంచి ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక వేసుకోవాలి. ఏ పనుల్లో తీసుకుని మీరు ఇంకా ఉన్నత స్థాయి వెళ్ళాలని మీ అందరికీ ఆశీస్సులు చేసిన జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత రామేశ్వరి గారు సిఎస్వి నా స్వాగత ఉపాధ్యాయులు, నా నమస్కారం. మహిళా ఉపాధ్యాయులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు చెప్పాలంటే ఇందాక సోషల్ మీడియా చెప్పంటే అసలు ఈ రోజు అన్నది ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పారు. సమాన హక్కులు వేతనం దగ్గర నుంచి లేకే సమాన హక్కులు అన్నవి లేకే స్టార్ట్ అయిందని చెప్పారు. సోషల్ దాని మీద హక్కు అనేది ఎవరికి ఉండదు. అది పూర్తిగా 100% హక్కు మనకే ఉంటుంది. కరెక్ట్ ఉద్యోగం అన్నమాట. ఏదైనా మన కాళ్ళ మీద మనం నిలబడి మహిళకి సమానమైన హక్కు పురుషులతో సమానంగా వస్తుందని నా ఉద్దేశం. అయితే మీరు కూడా నేను ఆ ఉద్దేశంతోనే చదువుకోవటం. నాకైతే నా పరిస్థితుల్లో అయితే నాకు ఇంట్లో ఉద్యోగం చేయవలసిన చిన్నప్పటి నుంచి కూడా నాకు లేదు. నాకు అసలు ఉద్యోగం చేయవలసిన అవసరమే లేదు. అయినా కూడా నేను మా ఇంట్లో ప్రోత్సాహాలతో మేము చదువుకున్న ఫ్యామిలీ కాబట్టి, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి చదువుకున్నాం. అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి మా నాన్నగారు ఉద్యోగం చేయమంటం కూడా జరిగింది. ఈ ఉద్యోగం సెలెక్ట్ చేయాలి. నేనైతే డాక్టర్ చదువుతాం అనుకునే తీసుకున్నాను, కానీ అది రాలేదు కాబట్టి ఈ పోస్ట్కి అది రాలేదని నిరాశ పడకుండా ఈ పోస్ట్కి వచ్చేసాను. నేను వచ్చి ఇప్పుడు చేసుకుంటాను. ఇవాళ నేను ఖర్చు పెట్టుకుని ఆర్థికంగా నా పిల్లలకి ఎవరిని అడగకుండా ఇచ్చుకునే స్థితిలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మంచి విషయాలు తెలియజేశారు. నిత్య జీవితంలో మన ఇంట్లో జరిగే చేస్తున్న ఉపాధ్యాయులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే సారు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మీరు ఎలా కష్టపడి చదివారు అవన్నీ చెప్పమన్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. అయితే థ్యాంక్ యూ మేడం గారు. మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఆయన కష్టాలు గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే తోటి ఉపాధ్యాయుల ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే మా లేడీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దుర్గమ్మ గారు. ఉపాధ్యాయుల వారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాదైతే చెప్పుకోదగిన ఇంత పెద్ద స్టోరీ ఏమి కాదు. నాకు తీసుకుంటాను. 10th మ్యారేజ్ అయిపోయాక తర్వాత నాకు ఇక్కడ వీళ్ళు ఎదురు పడితే నేను డ్రాయింగ్ టీచర్ అవుతానని చెప్పేదాన్ని కదా. అయ్యో నేను అవ్వలేదని ఫీలింగ్ వచ్చేది. అయితే మా వారికి చెప్పి 10th తర్వాత లోయర్ హైయర్ ఎగ్జామ్స్ పెట్టించి టీటీసీ ట్రైనింగ్ తీసుకొని మా బాబు పుట్టాక స్టార్ట్ చేశాను ఇదంతా. సో మా తోట వాళ్ళు కూడా ఏమనుకునే వాళ్ళు అంటే మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకెలా సాధించగలదు అనుకున్నారు. సో ఇది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నేను డ్రాయింగ్ టీచర్ అవ్వాలని నా చిన్నప్పటి నుంచి గోలేదు. ఒక గోల్ ఏర్పరచుకుంటే ఖచ్చితంగా సాధించగలను నేను అనుకుంటున్నాను. ఇక్కడ మన గతంలో స్వాతంత్ర श्रीगणनाथं सिन्दूरवदनं नागाभरणं नगजातनयं श्रीगणनाथं सिन्दूरवदनं नागाभरणं नगजातनयम्
ఏకాంతస్వరూపం దీనజనావన నిత్యానందం దేవదేవ ఏకాంతస్వరూపం దీనజనావన నిత్యానందం నీవే త్రిభువన ముఖ్యాధారం రోముము మమ్ముల సాకారం శ్రీగణనాథం సింధురవదనం నాగాభరణం నగజాతనయం శ్రీగణనాథం సింధురవదనం